నువ్వు వాడు ఆల్రెడీ ఆయనకి అద్దాలు ఉన్నాయి, అద్దాలు పడిపోగానే వాడు ఎంత బాధపడుతుండో అట్లా నువ్వు పడొద్దని సెల్లు చూడకబెట్ట, సెల్లు చూడకంటే నా ఎంతంటే మళ్ళీ నాని ఎందుకు నువ్వు నానిని చదువుకోమంటే చదువుకోలేదంటే ఎందుకు చదువుకోలేదు నాని నువ్వు? మా నాన్న కొట్టినా చదవలేదే పిచ్చిదాన్ని, ఇప్పుడు ఊకే బాధ అవుతుంది. మామ కూడా కొట్టిండు నిన్ను, అప్పుడు కూడా చదువుకోలేదు. మామ చదువు గురించి కొట్టిండా కానీ ఉత్తగ కొట్టిండు కానీ ఆయన అంతేందుకే స్కూల్లో టీచర్లు కూడా అడిగిండ్రు నన్ను, వదిన నీకు అన్ని నక్కలు అందిస్తాం రాయి, నీకు ఉద్యోగం వస్తుంది, ఇంత మంచిగా చెప్తున్నావు నీ పిల్లలకి. నా పిల్లలు బాగుపడితే నేను బాగుపడ్డట్టు నా పిల్లలే చదవాలని కూర్చునేదాన్ని, వాళ్ళకే చదివిపించినా కానీ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో నాకు 20-30 వేలు వస్తుండే కదా పెన్షన్ బంగారం ఒలిగే, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చెప్పినా కానీ అనిపిస్తుంది. అందుకే పిల్లలు మీరు మంచిగా చదువుకోండి, ఎగ్జామ్స్ మంచిగా రాయండి, రేపు ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను చదువుకోలేదు అని ఫీల్ అయితే బాధపడద్దు, చదవాలి, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని బతకాలి. అందుకే నాకు ఉత్తగ గుసబుద్ధి కాదు. ఇప్పుడు కూడా నాకు చిన్నపిల్లలు వస్తే చెప్పాలని ఉంటుంది కానీ అందుకు కనబడాయి తప్పు చెప్పలేను. ఏం చెప్తావు? తెలుగు చెప్తావా? తెలుగు చెప్తా, ఇంగ్లీష్ చెప్తా, రాయరాదు కానీ వాటిని చూసి